మండలాల వారికి కూడా ఇచ్చావు కదా, మండల్ నేను ఇచ్చావు కదా మండల. ఓకే సరేనమ్మా. ఓకేనా శ్రీధర్ గారు? మీరు ఓకే అంటే ఓకే చేసేస్తాం. నమస్కారం. ఈరోజు మనం ముఖ్యంగా పాత్రికేయ మిత్రుల ద్వారా నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యంతో, మోడీ గారి యొక్క సహకారంతో ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి సమపాళ్లలో ఎలా చేస్తుందని చెప్పడానికి ఒక్క ఉదాహరణగా పత్తిపాడు నియోజకవర్గాన్నే తీసుకొని ఈరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం. ఎందుకంటే ఇటీవల కోటి సంతకాలు, ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, అభివృద్ధిని గాలికి వదిలేసింది అనేటువంటి గాలి మాటలు మాట్లాడుతున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫిగర్స్ చూసైనా, ఈ అంకెలు చూసైనా కళ్ళు తెరిచి వాస్తవాలు మాట్లాడితే ప్రజలు గమనిస్తారు, అభినందిస్తారు. అంతే తప్ప ఏదో గాలి మాటలు మాట్లాడి పబ్బం గడుపుకోవాలనుకుంటే అది జరిగే పని కాదు అనేది ఆల్రెడీ గత ఎన్నికల్లో స్పష్టం చేశారు. ఇక భవిష్యత్తులోనైనా కొద్దిగా రాజకీయాలు చేయాలనుకుంటే వాస్తవాలు మాట్లాడాల్సిందిగా నేను మాట్లాడేటటువంటి ప్రతిపక్ష నేతలకు సూచనలు ఇస్తూ, పత్తిపాడు నియోజకవర్గంలో ఈ 16 నెలల్లో కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయనకున్న 40 సంవత్సరాల అనుభవం, 4వసారి ముఖ్యమంత్రి, రాష్ట్రం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ప్రజలు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలరు అన్నటువంటి ఒక నమ్మకంతో అఖండ మెజార్టీని ఇచ్చినటువంటి ప్రజలకు ఈ 16 నెలల్లో డిస్పైట్ సెవరల్ అబ్స్ట్రక్షన్స్, మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో విపరీతమైనటువంటి అప్పులు, కనీసం 1వ తేదీ నాడు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసి ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా 5 లక్షల పైగా అప్పు మోపిపోయినటువంటి వైసీపీ పాలన నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయనకున్న అపారమైనటువంటి అనుభవం, కేంద్రంతో ఆయనకున్నటువంటి సహృదయ, ఆది నాయకులతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు, ఇవన్నీ కలిపి ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తుందని చెప్పడానికి ఒక్క ఉదాహరణగా పత్తిపాడు నియోజకవర్గాన్ని గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాం. ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో మా గుంటూరు ఛానలు, నల్లమడు వాగు డ్రైన్కి సంబంధించినటువంటి విషయాలు కాకుండా కేవలం ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మరి అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి పంట కాలువలకు సంబంధించినటువంటి, పూడికకు సంబంధించినటువంటి విషయాలు కానీ, వీటికి సంబంధించి, మంచినీళ్ళకి సంబంధించి, వీటికి సంబంధించిన మాత్రమే నేను ఈ వివరాలు తెలియజేస్తున్నా. ఈరోజు సర్వశిక్ష అభియాన్లో మేము తరగతి గదులను నిర్మించి, తరగతి గదిలో కావలసినటువంటి సౌకర్యాలని ఇవ్వడానికి 21 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ ఫిగర్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా పంచాయతీరాజు దీని కింద 26,80,00,000 రూపాయలు, నూతన ఆసుపత్రులకి 8,22,00,000 రూపాయలు. ఎప్పుడైనా రంగులు వేయడం, బిల్లులు పెట్టుకోవడం తప్పిస్తే వైసీపీ పాలనలో ఒక 8 కోట్లు ఒక్క నియోజకవర్గానికి ఇచ్చి
ఈ ఆసుపత్రులకు సంబంధించిన సబ్ సెంటర్ల నిర్మాణం కానీ, ఆసుపత్రులకు సంబంధించినటువంటి వసతులు కానీ, మౌలిక వసతులు కానీ కల్పించేటటువంటి విషయాన్ని గాలికి వదిలేసింది వైసీపీ పాలన. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 8,22,00,000 రూపాయలతో వివరాలు అన్నీ ఉన్నాయి. పాత్రికేయ మిత్రులకు అన్నిటికి కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా గుంటూరు కార్పొరేషన్లో పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి 8 డివిజన్లు ఉన్నాయి. ఈ 8 డివిజన్లకి 257 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో ఖర్చు పెట్టడం అనేటువంటి జరిగింది. ఇది ఫిగర్స్తో సహా మీకు అన్ని విషయాలు చెప్తాను. R&B 7,04,00,000 దీనికి సంబంధించి, ఎంపీ లాడ్స్ 95 లక్షలు. మరి అదేవిధంగా మనకు పల్లె వెలుగు కింద ఫస్ట్ ఫేజ్లో 5 కోట్లు, అట్లాగే పల్లె వెలుగు సెకండ్ ఫేజ్లో 2 కోట్లు, జిల్లా పరిషత్ నిధులు మనకు 4 కోట్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్కి సంబంధించి 64 లక్షలు, RWSకి సంబంధించి 23 కోట్లు, మరి అదేవిధంగా డ్రైనేజ్ కింద గండ్లు పూడ్చడానికి 1,48 లక్షలు, APIAC మన నడింపాలెం దగ్గర 15 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. ఈ రకంగా మొత్తం లెక్కేస్తే అమృత్ 2 మళ్ళా UADF దీనికి సంబంధించి అంటే 11 విలీన గ్రామాలకి ఉద్దేశించినటువంటి శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టు నిధులు కూడా కలుపుకుంటే అదొక 458 కోట్లు, ఇదొక 372, అంటే దాదాపు 700 కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గ పరిధిలో శాంక్షన్స్ అయితేనేమి పనులు జరుగుతున్నటువంటిది. కనీసం దీంట్లో 60% పనులు పూర్తి అయినప్పటికీ కూడా ఒక 500 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఖర్చు పెట్టారంటే మరి 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎంత శ్రద్ధతో డబ్బులు మంజూరు చేస్తుందన్నటువంటి విషయం. మరి ఒకవైపు సంక్షేమం ఏమైనా తక్కువ చేశామంటే అది కూడా లేదు. పెన్షన్లు ఆయన 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి 250 రూపాయలతో పెంచుతూ పోయి 5 ఏళ్ళకి 1000 రూపాయలు ఇస్తే మేము మొదటి నెలలోనే 3 నెలల అరియర్స్తో కలుపుకొని 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాం. 3,000 రూపాయలు ఉన్న దివ్యాంగుల పెన్షన్ 6,000 చేశాం. అదేవిధంగా దీర్ఘకాలిక రోగాలతో ఉన్నటువంటి వాళ్లకు 10,000 రూపాయలు, మంచం నుంచి దిగనటువంటి అభాగ్యులకు 15,000 రూపాయలు. దేశంలో ఎక్కడ లేనటువంటి పెన్షన్లు 64 లక్షల పైగా పెన్షన్లు 1వ తేదీ నాడు టంచనంగా ఇంటికి వెళ్ళి ఇస్తున్నామంటే మరి సంక్షేమంలో కూడా పెద్దపీట వేసినట్టుగా దేశం మొత్తం అంగీకరిస్తుంది. అదేవిధంగా అన్నదాత, మీలాగా అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవలో కేంద్రం ఇచ్చేటటువంటి 6,000 కలుపుకొని నేను ఒక 12,500 ఇస్తానని చెప్పి 18,500 ఇవ్వాల్సిన చోట 13,500 ఇచ్చారు. అంటే 5,000 రూపాయలు ప్రతి సంవత్సరం అన్నదాతకు మీరు ఇవ్వలేదు. కానీ మేము చెప్పిన మాట మేరకు 20,000 ఇస్తామని చెప్పాం. 20,000 రూపాయలు కూడా టంచనంగా 3 విడతల్లోనే ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇప్పటికే 14 రూపాయలు నెక్స్ట్ విడతలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే సంక్షేమంలో తల్లికి వందనం మీరు అమ్మఒడి అని పెట్టారు. అమ్మఒడి అని పెట్టి ఏం చేశారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి బడికి పంపిస్తే చాలన్నారు. కానీ ఒకరికే పరిమితం చేశారు. కానీ మేము ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి బడికి పంపిస్తే అందరికీ కూడా తల్లికి వందనం. ఒక్కొక్క ఇంట్లో 7 మందికి కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. నాయకులారా కళ్ళు తెరవండి. కాబట్టి మరి 3 సిలిండర్లు అయితేనేమి, ఆర్టీసీ ఫ్రీ ప్రయాణం అయితేనేమి, ఇవన్నీ కూడా సంక్షేమంలో కూడా పెద్దపీట వేస్తున్నాం. అభివృద్ధిలో కూడా ఎక్కడ ఊహించినటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఒకవైపు పోలవరం కంప్లీట్ అవ్వడానికి శరవేగంగా ముందుకెళ్తుంది. అమరావతిలో ఏదైతే మీరు 3 ముక్కల ఆటతో సర్వనాశనం చేసి ఆపేశారో దాన్ని మళ్ళా పునర్వైభవానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చురుకుగా పనులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే మీరు ఇటీవల 1 కోటి సంతకాలు PPP మోడల్లో ఏదో జరుగుతుంది. మీరేం చేశారు? పార్లమెంటు స్థాయిలో ఒక్కొక్క పార్లమెంటు స్థాయిలో ఒక్కొక్క ఆసుపత్రి ఉండాలని చెప్పింది మీరే. 5 ఏళ్ళు పడుతుందా ఒక ఆసుపత్రి నిర్మించడానికి? ఇదేనా మీ ప్రభుత్వం యొక్క పనితనం? ఒక్కొక్క సంవత్సరంలో కనీసం
ఒక 15 హాస్పిటల్స్ని లెక్కేసుకుంటే కూడా 100 సీట్లు అనుకుంటే కూడా 1500 నుంచి 2000 సీట్లు మన తెలుగు విద్యార్థులకు లభించేటటువంటి మెడికల్ సీట్లు దూరం కాలేదా? అట్లా అనుకుంటే 5 సంవత్సరాల్లో ఎన్ని సీట్లు పోతాయి? ఇవన్నీ ఆలోచించాలా. 1000 మందికి వచ్చేటటువంటి అవకాశాన్ని మనం పోగొట్టినట్టు కదా. ఇవన్నీ విషయాలు పక్కన పెట్టేసి మనం ఒక్క సంవత్సరానికే మనం 1500 నుంచి 2000 అనుకుంటే 5 సంవత్సరాల్లో మీరు కనుక కంప్లీట్ చేసి ఉంటుంటే, దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేసి ఉంటే, కనీసం 4 నెలల్లో కంప్లీట్ చేసి 4 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరంలో కంప్లీట్ చేసి 4 సంవత్సరాలకి ఇచ్చినా దాదాపుగా 8000 మంది విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి స్కీమ్ని మీరు నిర్వీర్యం చేసేసి ఈరోజు అన్ని ప్రాజెక్టులతో పాటు నీతి ఆయోగ్ చెప్పినటువంటిది, మోడీ గారు అంగీకరించినటువంటిది, దేశం మొత్తం మీద కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి పిపిపి మోడల్లో జరుగుతున్నటువంటి వైనంలో ఆసుపత్రులు శరవేగంగా కంప్లీట్ చేసి వాటిని ప్రభుత్వము ఆధీనంలోనే ఉంచుకొని వాటిని నిర్వహిస్తూ విద్యార్థులకు మంచి చేయాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వం మీద నిందలు వేయడానికి కోటి సంతకాలు. ఒక మారు మీరు కూడా ఆలోచించండి. పోనీ 2 సంవత్సరాల మీ పరిపాలనలో, మేమన్న 16 నెలలకే ఇచ్చాం ఈ డేటా. 2 సంవత్సరాల పరిపాలనలో మీరు మొదటి 2 సంవత్సరాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా ఏ ఒక్క శాసనసభ్యుడైనా, మీకు కూడా 151 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఏ ఒక్క శాసనసభ్యుడైనా ఇదో నా నియోజకవర్గంలో ఈ అభివృద్ధి జరిగిందని పత్రికా ముఖంగా మా ప్రెస్ ముఖంగా ఎవరైనా చెప్పగలిగారా? ఎవరు చెప్పలే. ఎందుకంటే అభివృద్ధి జరగలేదు. మీ దగ్గర జరిగింది ఏంటంటే దోపిడీ, మీ దగ్గర జరిగింది ఏంటంటే దౌర్జన్యం, కేసులు, ఇవి తప్ప జరిగింది అనేటువంటిది ఏమి లేదు. ఇంకేం చెప్పుకుంటాము? ఆ రోజుల్లో చెప్పుకోవాలంటే సుధాకర్ మాస్క్ అడిగినందుకు వెనక్కి చేతులు కట్టేశారు. ఇంకో కిరణ్ అనేవాడు మాస్క్ పెట్టుకోలేదు కాబట్టి వాడిని అంటాడు. ఇంకో సారాయణ గురించి మాట్లాడితే వానికి పోయాడు. ఇసుకల గురించి మాట్లాడితే గుండు కొట్టించారు. ఇవే జరిగింది 2 సంవత్సరాల్లో. ఏదైనా చెప్పుకోవాల్సి వస్తే ఇవే. బట్ మేము చెప్పుకుంటున్నాం. అలాగే ప్రతి నియోజకవర్గం శాసనసభ్యుడు కూడా మీ 11 స్థానాల్లో కూడా మా అభివృద్ధి ఉంది. కావాలంటే వాళ్ళు ఎలాగో శాసనసభకు రారు కాబట్టి కనీసం పాత్రికేయ మిత్రుల ద్వారా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పార్టీకి సంబంధం లేకుండా ప్రజల అభివృద్ధినే ఓటు రాజకీయం కాకుండా భవిష్యత్తు రాజకీయంకు పూర్తిగా నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ 11 నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధిని గురించి కూడా మీరు చెప్పండి. అయ్యా ఇది జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు కూడా చెప్తే ప్రజలు అప్పుడు కాస్త మీ మాటలు కాస్త అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఆ రోజుల్లో సంక్షేమం గురించి ఎంత ఖర్చు పెట్టాము, ఏం చేశామనేటువంటి దానికన్నా ఒకే ఒక మాట, మీరు 5 రూపాయలకు అన్నం పెట్టే క్యాంటీన్ మూసేశారా లేదా? అదేవిధంగా ఎస్సీలకున్న 27 స్కీములు రద్దు చేశారా లేదా? బీసీలకున్న 30 స్కీములు రద్దు చేశారా లేదా? సప్లాన్ నిధులు దారి మళ్లించారా లేదా? మైనార్టీకి సంబంధించినటువంటి నిధులు దారి మళ్లించారా లేదా? ఇవన్నీ జరిగినాయి. ఊరికే మా నాయకులు చేసేటటువంటి, మా ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి పనుల మీద మరి గతంలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా కాస్త ఆలోచించకుండా ఏది పడితే అది విమర్శించడం అనేటువంటిది మంచిది కాదన్నది ఈరోజు మా పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేయడానికి మా పత్తిపాడు నియోజకవర్గ క్యాడర్ అంతా కూడా ఇక్కడే ఉంది. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు స్పందిస్తున్నారు, గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలనేది ప్రజల ఆకాంక్ష. కాబట్టి మీ ద్వారా పత్తిపాడు నియోజకవర్గం ఒక మచ్చుకగా ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకి ఒక ఎగ్జాంపుల్గా ఈ అభివృద్ధి జరుగుతుందని చెప్పడానికి, మరి ఇటీవల పేలాపాలు పలుకుతున్నటువంటి వారికి కనీసం కళ్ళు తెరవండి, చూడండి, అభివృద్ధిని గమనించండి అన్నటువంటి విషయం మీద వాళ్లకు సూచనలు ఇవ్వడానికి ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చానని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. యూపీపీ విధానంలో కోటి సంతకాలు సేకరణ చేసి జగన్మోహన్ రెడ్డి
మీట్ పెట్టి మేము గనక మళ్ళీ వచ్చాము అంటే ఎవరైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకుంటారో వాళ్ళని ఊరుకోము అని హెచ్చరికలు జారీ చేశారు. కేసులు పెడతాము, లాగేస్తాము, ఇష్టానుసారంగా మీరేమంటారు? అంటే దీన్ని ఏమనాలి? ఇప్పుడు మీరు వస్తారో లేదో తెలియదు, ప్రజల యొక్క నాడి తెలుసుకుంటే మీరు రారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో 151 స్థానం నుంచి 11 స్థానాలకి దిగజారినటువంటి పార్టీ చరిత్రలో ఎక్కడా లేదు. మళ్ళీ మీరు వస్తారన్నటువంటి పగటి కలలు ఏ రకంగా నిజమవుతాయి? పోనీ వస్తారనుకుందాం, మీరు రద్దు చేస్తే పరిస్థితి ఏంటి? అంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? ఈ 5 సంవత్సరాల్లో ఎంబీబీఎస్ చేరినటువంటి పిల్లలు ఏ 3వ సంవత్సరంలోనో లేదా ఏ 4వ సంవత్సరంలోనో 2వ సంవత్సరంలోనో ఉంటారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? అంటే మీకు విద్యార్థుల భవిష్యత్తు, ఈ రాష్ట్ర అభివృద్ధిని గురించి ఆలోచన ఏం లేదు. రద్దు చేసేస్తాం, మీద రద్దుల ప్రభుత్వం రద్దే చేస్తారు అనుకుందాం. ఎవరిని నాశనం చేస్తారు? ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? అంటే ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు, నాణ్యమైనటువంటి విద్యను దూరం చేయాలనుకుంటున్నారా? లేదా ఈ వ్యవస్థకు అవసరమైనటువంటి ఒక 10,000 మంది డాక్టర్లు భవిష్యత్తులో వస్తారనుకుంటే వాళ్ళకి అడ్డంకి వేయాలనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో ఆ మాట మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఈరోజు యువత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మా యువనేత నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని పూర్తిగా 100% అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల చూశారు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కాలికి బల్పం కట్టుకొని పెట్టుబడుల కోసం దేశాల్లో తిరిగి వాళ్ళకున్నటువంటి అపారమైనటువంటి టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని కానీ అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ పరిశ్రమలు రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఒక సైడ్ కల్పిస్తూ ఇటీవల జరిగినటువంటి పెట్టుబడుల సమ్మిట్లో దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయలు మనకు అగ్రిమెంట్లు అయినటువంటిది వాస్తవం. మరి అవి రూపాంతరం చెందుకుంటాయి ఖచ్చితంగా. వాటిని కూడా మళ్ళీ మీరు రద్దు చేస్తారా? ఎలాగో మీరు 2019 నుంచి 24 మధ్య పరిశ్రమలు బయటకు పంపించారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి వాటిని కూడా అదే సాంకేతికం ఇస్తారా? అంటే రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదా? ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. అభివృద్ధి అనేటువంటిది నిరంతరం జరగాలి. అదే హైదరాబాదులో మోడల్. ప్రభుత్వాలు మారాయి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, దేన్ని రద్దు చేయలేదు, కొనసాగించారు. కాబట్టే ఈరోజు హైదరాబాద్ దేశానికే ఒక తలమానికమైంది. వై? బికాజ్ ఓన్లీ ద అటిట్యూడ్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ పాజిటివ్ మైండ్ పొలిటీషియన్. ఆయన భవిష్యత్తును గురించి ఆలోచిస్తారు తప్ప రాజకీయాన్ని గురించి ఆలోచించరు. ఇది గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. సార్, ఇప్పుడు వరకు మీ నియోజకవర్గంలో ఎత్తిపాడు నియోజకవర్గం ఎన్ని కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇప్పుడే చెప్పాను మీకు. దాదాపుగా అంటే ఈ అమృత్ 2 మరియు యుఏడబ్ల్యూకి సంబంధించి విలీన గ్రామాలకు త్రాగునీరు, డ్రైనేజ్ సంబంధించి పక్కన పెడితే ఇప్పటికీ మనకు 372 కోట్ల 37 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు కదా? కాదు, 257 కోట్ల రూపాయలు మున్సిపల్ పరిధిలో ఖర్చు పెట్టడం. బట్ దాంట్లో దాదాపుగా 60% మాత్రమే పనులైనాయి, ఇంకా మిగిలినవి కావాలి.